నమస్కారం గురువుగారు. మహాదేవ. మనకు మే 17వ తేదీన శనిదేవుడు నక్షత్రం మారబోతున్నాడు. దానివల్ల ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? తప్పకుండా అమ్మా. మే 17వ తారీఖు రేవతి నక్షత్రంలోకి వెళ్ళబోయే శనైశ్వరునికి సంబంధించి మరి మేషం నుండి మీనం వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయం కావచ్చును. గడిచిన రోజులలో మేషరాశి వారికి సుమారుగా ఒక 12-13 నెలల నుండి కూడా చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది. గత సంవత్సరంన్నర నుండి కూడా అస్సలు బాగాలేదు అన్నిట్లా. వృషభ రాశి వారికి వచ్చేసి సుమారుగా కూడా ఈ ఒక 2025 ఆగస్టు సెప్టెంబర్ నుండి వీరికి బాగాలేదు ఆల్రెడీ. ఇక మిథునానికి ఒక 3-4 నెలల నుండి కొంత బాగాలేదు. యాక్చువల్లీ 2020, 21, 22లో కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. ఇక కర్కాటక రాశి వారు 22, 23, 24లో ఇబ్బందులు ఫేస్ చేశారు. సింహరాశి వారు గత 2024 ఆగస్టు నుండి స్టిల్ ఈ రోజు వరకు ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. కన్యారాశి వారికి కూడా గత 2023, 24 ఆగస్టు నుండి కొంత మ్యారిటికల్ లైఫ్లో కానివ్వండి, హెల్త్ రిలేటెడ్ కానివ్వండి ఇష్యూస్ ఉన్నాయి. ఇట్లా చూసుకుంటూ వెళ్తే తులారాశి వారికి 2025 చాలా బ్యాడ్ ఈవెంట్స్ ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి ఆల్సో 21, 22, 23 చాలా బ్యాడ్ ఈవెంట్స్. ఇప్పుడు గడిచిన 2025 కూడా వీరికి బాగాలేదు. నెక్స్ట్ చూసుకుంటే ధనుస్సు రాశి వారికి ఆల్రెడీ గత ఈ 2 నెలల నుండి అయితే అసలు ఏం జరుగుతుందో వీరికి అర్థం కాదు. ఎన్నడూ నాకు జరగంది ఇలా జరిగింది. గత 2 months నుంచి పీక్ స్టేజ్ 100 రూపాయలు కూడా ఇబ్బంది. సో మకర రాశి వారికి ఆల్సో గత ఒక 6 months నుంచి హెల్త్ కానీ, అప్పులు కానీ, గొడవలు కానీ. కుంభరాశి వారికి అంతే, ఉద్యోగంలో మార్పులు, చేర్పులు, ఇంటా బయట కొంత గొడవలు, మనీ రిలేటెడ్ ఇష్యూస్. మీనరాశి వారికి 2022 ఆగస్టు నుండి కూడా బాగాలేదు. సో ఓవరాల్గా మరి శనైశ్వరుడు ఈ రేవతి నక్షత్రంలోకి మార్పు, అటు పిమ్మట అశ్విని నక్షత్రం అంటే మేషరాశిలోకి ఎంటర్ అవ్వడం. ఇప్పుడు ఇటు రేవతి అటు అశ్విని మధ్యలో శనైశ్వరుని యొక్క ప్రయాణం ఉన్నది. మరి దీనివల్ల ఎవరెవరికి ఏ విధంగా ఉండబోతుందో మనం క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి ఈ యొక్క రేవతి నక్షత్రం మరి శనైశ్వరుని యొక్క మార్పు అనేటువంటిది ఇది కొంత మీకు ఖర్చులు అధికంగా పెరగబోయేటువంటి పరిస్థితి ఉంటుంది. స్ట్రెస్ ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎక్కువగా ఒడిదుడుకులు, ఒత్తిడి, పనిచేసే పని మీద, ఉద్యోగంలో, వ్యాపారంలో, ఇంట బయట, కుటుంబం సంబంధించి అన్నింట కొంత ఒత్తిడిలో ఉండే పరిస్థితి ఉంది. అయితే విదేశీ ప్రయత్నాలు విజయవంతంగా ముందుకు సాగుతున్నాయి. గతంలో 2-3 నెలల నుండి విదేశీ ప్రయాణాల కోసము ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి ఈ 17వ తారీఖు నుండి సుమారుగా ఒక 3-4 నెలలలో కానీ 5 నెలలలో కానీ వారి వ్యక్తిగత జాతకరీత్యా మంచి దశ అంతర్దశలు ఉన్నట్టయితే తప్పకుండా విదేశీ ప్రయాణాలు వెళ్తారు. ఇక కెరీర్లో మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నవి. ఇక్కడ కొంత సహనం అవసరం. కోపాన్ని తక్కువ చేసుకోవడము, కోపాన్ని నియంత్రించుకోవడం ద్వారా మీరు మంచి అవకాశాలను దక్కించుకునేటువంటి పరిస్థితి ఉంది. ఓర్పుతో పనిచేస్తే విజయాన్ని అందుకునేటువంటి పరిస్థితులు కనబడుతున్నవి. ఈ యొక్క శనైశ్వరుని యొక్క మార్పు వల్ల వివాహ ప్రయత్నాలు కూడా ముందుకు వెళ్ళబోతున్నాయి. ఇక అటు పిమ్మట వృషభ రాశి. ఈ యొక్క వృషభ రాశి వారికి అంటే వా, వి, ఊ, వే పేర్లతో ఉండేటువంటి వారు వృషభ రాశి వారు. ఇందాక మనం చెప్పుకున్నాం గత 2025 ఆగస్టు, జూన్, జూలై, ఆగస్టు నుండి కొంత ఇబ్బందులు ఫేస్ చేశారు. 2024లో పర్వాలేదు అనే పరిస్థితి ఉంది. 23, 24లో మంచి యోగం ఏర్పడింది. మంచిగా పరిచయాలు కానీ, ఒక రూపాయి డబ్బు సంపాదన, డబ్బు కనబడడం అనేటువంటిది చాలా అద్భుతంగా ఉండేది. మరి వీరికి ఇప్పుడు హెల్త్ రిలేటెడ్ కానీ, మనీ రిలేటెడ్ కానీ, మ్యారిటికల్ లైఫ్లో కానీ, పర్సనల్ విషయాలలో కానీ కొంత ఇబ్బందులు అయితే ఉన్నవి. జాగ్రత్తగా ఉండండి. మరి యొక్క శనైశ్వరుని యొక్క సంచారము ఆదాయము, లాభాలలో మరియు కోరికలు నెరవేర్చేటువంటి సందర్భాలలో సహకరించబోతున్నది. ఉద్యోగము, వ్యాపారము మంచి ఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో అవకాశాలు పెరిగి ఆర్థిక స్థిరత్వం బలపడేటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. అది సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ ఇంకా చాలా అద్భుతంగా కనబడుతూ ఉన్నది. సో తదుపరి మిథున రాశి.
మిథున రాశి వారికి ఈ యొక్క శనైశ్వరుని యొక్క రేవతి నక్షత్ర మార్పు అనేటువంటిది, ఎందుకంటే వాస్తవానికి వీరికి 2020 ఆగస్టు నుండి 21, 22, 23లో చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. అప్పులు చేయడాలు, అప్పులు కట్టలేక మాటలు పడడాలు, చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. ప్రజెంట్ కూడా సిచ్యువేషన్ బాగాలేదు. ఏదో 2025లో వెయిట్ పెరగడం కావచ్చును, వివాహం కాని వారికి వివాహం జరగడం కానివ్వండి, ఇలాంటివి ఎన్నెన్నో కూడా ఉన్నవి. సో ఇప్పుడు ఏమిటి అంటే కెరీర్లో కొంత గౌరవము, ప్రమోషన్ అవకాశాలు పెరుగుతున్నాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. కుటుంబము, అదేవిధంగా ఆస్తి మరియు ఉద్యోగ విషయాలలో కూడా శుభ ఫలితాలు అనేటువంటివి కనబడుతున్నవి. సో ఎవరైతే మిథున రాశి వారు ఉన్నారో చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మాత్రం ఉన్నవి. రాబోయే 2 సంవత్సరాలలో పట్టిందల్లా బంగారంగా ఉండబోతున్నది. బట్ వీరి వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలలో శుక్రుని దశనో, అదేవిధంగా శనైశ్వరుని దశనో, కేతు దశనో, రాహు దశనో వస్తే కొంత ఇబ్బందులు ఫేస్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అది వారి వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోవాలి. తరుపతి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కూడా 2022 ఆగస్టు నుండి 2024 ఆగస్టు లోపు ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, అదేవిధంగా విదేశాలకు వెళ్ళడం కావచ్చును, వివాహం కావచ్చును, వివాహం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి సంతానానికి సంబంధించి కావచ్చును, ఇలా కొన్ని అశుభాలు కొన్ని శుభాలు ఏర్పడ్డాయి. ఇక కర్కాటక రాశి వారికి ఇక్కడ అదృష్టం బలంగా కలిసి రాబోతూ ఉన్నది. వివాహ యోగాలు ఉన్నవి, సంతాన యోగాలు ఉన్నవి, శత్రువులపై విజయము ఉన్నది. అదేవిధంగా కొంతమేర జీవిత పురోగతికి ఈ శనైశ్వరుని యొక్క మార్పు ఎంతగానో ఉపయోగపడబోతూ ఉన్నది. కుటుంబము చాలా సంతోషంగా ఉండబోతూ ఉన్నది. కొత్త అవకాశాలు మీ భవిష్యత్తును బలపరిచేటువంటి విధంగా కనబడుతున్నది. సో కర్కాటక రాశి వారికి ఒక్క మాటలో చెప్పాలంటే శనైశ్వరుని యొక్క మార్పు ఇది మీకు ఎంతగానో ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా మేషము, వృషభము, మిథునము, కర్కాటకము 4 రాశులకు సంబంధించింది. తదుపరి సింహరాశికి సంబంధించింది మరొక వీడియోలో మనము చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఓవరాల్గా శనైశ్వరుని యొక్క మార్పు కనుక అందరూ కూడా ప్రతి శనివారము రావి చెట్టు కింద దీపారాధన చేయడం అవసరము, నల్ల నువ్వులను దానంగా ఇవ్వడం అవసరము, అదేవిధంగా కొంతమేర ఇనుప మేకులను కూడా దానంగా ఇవ్వడము అవసరంగా చెప్పడం జరుగుతున్నది. ఆల్ ద బెస్ట్.